తమలపాకు, అల్లం, వెల్లుల్లి, తేనె మిశ్రమం శ్వాసకోశ సమస్యలు, జీర్ణ సమస్యలు, కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ మిశ్రమంలోని శోథ నిరోధక మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే దీన్ని అతిగా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చు. తమలపాకు జీర్ణక్రియను మెరుగుపరచడం, దగ్గు మరియు జలుబు నుంచి ఉపశమనం కలిగించడం, ఒత్తిడిని తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి నాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, కొలెస్ట్రాల్ను తగ్గించడం, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి ధమనులలో అడ్డంకులను నివారించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరియు స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల శరీరంలో వాపును తగ్గిస్తుంది. ఇది కీళ్ల నొప్పులు వంటి పరిస్థితులలో ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తేనెలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. తేనెను చక్కెర ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. షుగర్ పేషెంట్లు తేనెను తీసుకోకపోవడం మంచిది. తీసుకునే విధానం: తమలపాకులు 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలు, 3 అల్లం, చిన్న ముక్క తేనె, 1 స్పూన్ తమలపాకులో వెల్లుల్లి, అల్లం, తేనె వేసుకుని కిల్లీలాగా చుట్టి పరగడపున నెమ్మదిగా తినాలి. బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్లాక్స్ క్లియర్ అవుతాయి. 3 వారాల పాటు తీసుకోవాలి. ఇలాగ ప్రతి 3 నెలలకు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.